మా నాన్న కానీ అంత స్ట్రిక్ట్ గా లేకపోయి ఉంటే ఈ రోజు నేను చాలా బాధపడాల్సి వచ్చేది. పేరెంట్స్ ఏం చేసినా కానీ మన మంచి కోసమే చేస్తారు, కాకపోతే మనకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు అంతే. మా నాన్న వాల్యూ నాకు మా నాన్న ఉన్నప్పుడు ఎప్పుడు అర్థం కాలేదు, ఈ రోజు అర్థమవుతుంది. మా నాన్న లేకపోవడం ఇప్పటికీ ఒక కలలానే ఉంది. ఆ రోజు రాత్రి జరిగింది మొత్తం ఒక పీడకల అయ్యుంటే బాగుండు అనిపిస్తుంది. నేను చేసిన పనులకి, నేను తిట్టిన తిట్లకి సారీ చెప్పాలన్నా కానీ ఇప్పుడు మా నాన్న నాతో లేరు. ఎవ్వరు కూడా నా లాంటి పరిస్థితిని తెచ్చుకోకండి. నా లైఫ్ ని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని పేరెంట్స్ ని మాత్రం అవమానించొద్దు, బాధ పెట్టొద్దు. వాళ్ళు ఏం చేసినా కానీ మన మంచి కోసమే చేస్తారు అని మన సబ్స్క్రైబర్ మణికంఠ మనతో షేర్ చేసుకున్నారు. తన స్టోరీ విని మీకేమనిపించింది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఎప్పుడైనా మీరు మీ పేరెంట్స్ ని తిడుతున్నప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే దానికి అర్థము మీరంటే భయం అని కాదు, మీరంటే ఇష్టం వలన. ఎదిగొచ్చిన కొడుకుని తిట్టకూడదు అనుకోవడం వలన సైలెంట్ గా ఉండిపోతారు. లేకపోతే వాళ్ళకున్న లైఫ్ ఎక్స్పీరియన్స్ ముందు మనమెంత, ఎందుకు ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచించాలి పేరెంట్స్ గురించి. మణికంఠ గారు మాత్రం ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఆ రోజు వాళ్ళ నాన్న అంత స్ట్రిక్ట్ గా ఉండి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి తను రోడ్డు మీద పడకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు కూడా మీ పేరెంట్స్ ని తప్పు పట్టకుండా వాళ్ళు చెప్పినట్లు చేయండి, మీ లైఫ్ కూడా బాగుంటుంది. మళ్ళీ రేపు ఇంకొక సబ్స్క్రైబర్ స్టోరీతో కలుద్దాం.